నమస్కారం ఐపీఎల్ ఫ్యాన్స్. నిన్న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ 2026లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ. కేవలం 1 పరుగు తేడాతో గుజరాత్ సంచలన విజయం. మరి ఈ మ్యాచ్లో ఏం జరిగిందో, లాస్ట్ ఓవర్లో ఆ హై డ్రామా ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ గుజరాత్ బ్యాటర్లు వాళ్ల ప్లాన్ని పూర్తిగా రివర్స్ చేశారు. ఓపెనర్గా వచ్చిన జోస్ బట్లర్ కేవలం 27 బంతుల్లో 52 పరుగులు చేసి బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ 45 బంతుల్లో 70 రన్స్తో అదిరిపోయే క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి పాతుమ్ నిస్సాంక 24 బంతుల్లో 41తో కలిసి కేఎల్ రాహుల్ సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా రాహుల్ వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడాడు. కేవలం 52 బంతుల్లో 92 పరుగులు చేసి ఢిల్లీకి ఆశలు రేపాడు. అయితే మధ్యలో రషీద్ ఖాన్ అద్భుతమైన స్పెల్ 3/17 వేసి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ని దెబ్బతీశాడు. అసలు సిసలైన టెన్షన్ చివరి 2 ఓవర్లలో మొదలైంది. 19వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ విశ్వరూపం చూపించి ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు కావాలి. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ క్రీజులో ఉన్న మిల్లర్ మ్యాచ్ని చివరి బంతి వరకు తీసుకొచ్చాడు. లాస్ట్ బాల్కి 2 పరుగులు అవసరం అవ్వగా ప్రసిద్ధ్ వేసిన బంతిని మిల్లర్ మిస్ చేశాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ 1 పరుగు తేడాతో నమ్మశక్యం కాని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదండి నిన్నటి మ్యాచ్ హైలైట్స్. రాహుల్ సెంచరీ మిస్ అవ్వడం బాధాకరం కానీ మ్యాచ్ మాత్రం పైసా వసూల్. ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.